ఈ రోజు కూడా ఒక ఇల్లు అమ్మకపోతే 3 నెలల పాటు ఏ పని చేయకపోతే వాడు పడే కష్టం నేను కల్లారా చూశాను. చాలా మంది ఏజెంట్లను చూశాను, నరకం అనిపిస్తారు. సరే ఇంత జరిగిన తర్వాత 3 నెలల తర్వాత ఒక ప్రాపర్టీ అమ్మేళ్ళే దాని మీద కమిషన్లు వస్తుంది అనుకుంటే వాడు నరకం చూపిస్తాడు. మళ్ళీ కమిషన్ ఇవ్వకుండా ఇంత తీసుకోమంటే పర్లేదు, నాకు టయానికి డాక్యుమెంట్ ఇవ్వలేదు, నాకు టయానికి అగ్రిమెంట్ అప్పుడు రాలేదు, ఇతను ఎక్కడో కూర్చున్నాడు, నేను వచ్చి పని చేసుకున్నాను, వీళ్ళు మాకు మొత్తం పని అయిన దాకా లేదు, వీళ్ళు కట్టు బానిసలం మనం. వీళ్ళు ఇంట్లో కూర్చొని ఫోన్ నొక్కుంటా ఉంటే అయ్యా డాక్యుమెంట్, అయ్యా లీగల్ ఒపీనియన్, అయ్యా ఇంజనీర్ పర్మిషను అని మనం తీసుకెళ్ళి ఇస్తే అప్పుడు మనకు కమిషన్ ఇస్తారు. అంతేగాని మనం వాళ్ళని తీసుకెళ్ళి కుదిర్చి కూర్చోబెట్టి ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ ఓడి చేసి రేటు మార్జిన్లో ఏమైనా ఉంటే రేటు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఇవంతా ఏటో పోతాయి. వాడు డబ్బులు ఇవ్వేటప్పటికి ఈ కుంటి సాకులన్నీ కనపడతా ఉంటాయి. ఏది టాప్ మోస్ట్ 10 లో ఉన్నారు చూసారా, వాళ్ళకైతే. మిగతా 90 మంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రతి ఒక్కడికి ఉండేదే. సో అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలంటే మనకంటూ ఒక అసోసియేషన్ ఉండాలి. అందరికీ అన్ని సంఘాలు ఉంటున్నాయి. ఎందుకు గవర్నమెంట్ జీతం ఇస్తే జీతం తీసుకునే వాళ్ళకు కూడా అసోసియేషన్ ఉంది లేదా? రెవెన్యూ డిపార్ట్మెంట్కి అసోసియేషన్ లేదా? మెడికల్కి లేదా? పోలీస్ డిపార్ట్మెంట్కి లేదా? ఎందుకు? వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, జీతాలు వస్తున్నాయి కదా, మరి వాళ్ళకి ఎందుకు అసోసియేషన్లు? వాళ్ళకి కావాల్సిన న్యాయమైన న్యాయబద్ధమైనటువంటి ఏమన్నా రావాలి అంటే వాళ్ళ అసోసియేషన్ రూపంలో ఉంటేనే రాగలుగుతాయి. ఒక్కడికి వెళ్తే ఏమీ రావు వాళ్ళకి. ఆ సమస్య పరిష్కరించుకోవాలంటే అసోసియేషన్ అనేది ఉండాలి. సో అలా అసోసియేషన్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అసోసియేషన్ ద్వారా మనకు కావాల్సిన లబ్ధి మనం చేకూర్చుకునే విధంగా ఏ విధంగా చేయాలనే దాని మీద ఫైట్ చేయగలిగే విధంగా ఈ రోజు కూడా ఆ అమ్మాయి కమిషన్ ఇవ్వకుండా, అది కూడా ఆ అమ్మాయి వెనక మన అసోసియేషన్ ఉండబట్టి 5 నెలల నుంచి పోరాడుతుంది. ఆ అమ్మాయి అసోసియేషన్లో లేదు. ఆ అమ్మాయి ఈ విషయం తెలుసుకుని అసోసియేషన్లోకి వచ్చి ఒక ఐడి కార్డు తీసుకున్న తర్వాత మనం మాట్లాడి ఫాలోఅప్ చేసిన తర్వాత ఈ రోజు డిఎస్పీ వాళ్ళ మీద చీటింగ్ కేసు ఫైల్ చేశాడు. అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి ఎప్పుడైతే మనం డైరెక్ట్ చేస్తామో, అంటే ఆదమరిచి మనం వేరే ప్రాపర్టీ చూపించే క్రమంలో మనం కొంచెం బిజీగా ఉంటూ ఇతను మనకి ఎందుకు అన్యాయం చేస్తాడు, లేకపోతే డైరెక్ట్గా కస్టమర్ నెంబర్ ఇస్తామో లేదంటే లొకేషన్ పెడతామో మనం కొని తెచ్చుకున్నట్టే. ఆ అమ్మాయి చేసిన చిన్న తప్పుది ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్గా లొకేషన్ పెట్టేసింది. లొకేషన్కి వెళ్ళిపోయింది, బిల్డర్ అక్కడే ఉన్నాడు, మాట్లాడుకుంది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈ అమ్మాయికి అసలు తెలియని కూడా తెలియదు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తెలిసింది. అదేంటండి నేను కదా ప్రాపర్టీ చూపించింది, మీరు నాకు చెప్పకుండా మీరు అలా ఎలా చేసుకున్నారంటే, నాకు తెలియదండి బిల్డర్ని అడగండి అని ఆ అమ్మాయి చెప్పింది. బిల్డర్ ఏమో నేను డీజీపీ చుట్టాన్ని, ఏం చేస్తారు మీరు, ఏం చేస్తారు చేసుకోండి అని అంటాడు బిల్డర్. ఒక్క ఆడపిల్ల ఎన్ని రోజులని కష్టపడుద్ది? ఉంటేనే కదా, వెనక బలం ఉంటేనే కదా ఆ అమ్మాయి అయినా ముందుకెళ్ళగలిగేది. ఆ బలం లేకపోతే ఎవరైనా ఏం చేయగలుగుతాం? ఎవరు ఏం చేయలేం. ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయి ఏజెంట్కి. ఏజెంట్ ఇక్కడ కూర్చొని కంపెనీలో కూర్చొని 4 ఫ్లాట్లు బుక్ చేస్తే అతనికి ఏదో డబ్బులు వస్తున్నాయి ఇలా అనుకుంటే అది కూడా భ్రమే. అది కూడా ఈరోజు చాలా కంపెనీల్లో సబ్స్క్రిప్షన్గా ఒక 50 లక్షలు, ఒక 60 లక్షలు కమిషన్ వచ్చింది అనుకో, అక్కడి నుంచి కాపేస్తున్నారు కమిషన్. నేను చాలా చూశాను కంపెనీలో. ఒక ఏజెంట్కి ఒక 60 లక్షల రూపాయలు కమిషన్ ఇవ్వాల్సిన టైం దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆగిపోయటము, లేకపోతే వాళ్ళు ఎత్తేయటము, లేకపోతే వీళ్ళు ప్రాజెక్టులు ఆపేయటము ఏదో జరుగుతూనే ఉంది. 60